హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో చూస్తున్నారు ప్లాంట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నాగజమ్ముడు అనమాట. నాగజమ్ముడు అంటే నాగుపాము కాదండి, నాగజమ్ముడు దీని పేరు అనమాట. దీన్ని కాక్టస్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది ఎడారిలో పెరిగే మొక్క అండి. ఎడారి పెరిగే మొక్కని ఎడారిలో పెరగాల్సిన అవసరం లేదండి. మనం తెచ్చుకొని మన ఇంట్లో మన కుండీలో కూడా పెంచుకోవచ్చు అనమాట. చాలా ఎక్కువగా పెరుగుతుంది. చూసారా ఎంత బాగా పెరిగిందో ఇది. ఇంతేనండి. ఇప్పుడు ఇలా పెరుగుకుంటూ వెళ్తుంది. ఒక ఆకు షేప్‌లో వచ్చింది. మళ్ళీ అది పెద్దయిన తర్వాత ఆ ఆకులా ఉండే షేప్ నుంచి మళ్ళీ వేరే ఆకులా తయారవుతూ ఉంటుందనమాట. దీని గ్రోతే అలా ఉంటుందనమాట ఇది. ఎటు వీలైతే ఆళ్ళు అలాగా తయారవుతూ ఉంటుంది. దీన్ని ఒక ప్లాస్టిక్ టబ్ ఏదో ఉంటేను అది బ్రేక్ అయితే దాన్ని ఇలాగా కుండీ కింద రీయూజ్ చేశారనమాట. దీని లోపల కొద్దిగా మట్టి, ఇసుక, కంపోస్ట్ వేసి ఇలాగా మొక్కను వేశారు. చాలా ఎక్కువగా పెరిగింది కదా! ఇలాంటి మొక్కలు మనం పెంచుకోవాలనుకోండి. ఆల్రెడీ ఇక్కడ మొదల్లో కొన్ని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. చూసారా? ఇగో అవేనండి, అవి చిన్న చిన్నవి. వాటిని సపరేట్ చేసి మళ్ళీ మనం కుండీలో వేసుకుంటే లేదా నేలలో వేసుకున్నా మళ్ళీ మొక్క తయారైపోతుందండి. కాకపోతే దీన్ని ముట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ముట్టుకోవాలి ఫ్రెండ్స్. దీని చుట్టూరా ముళ్ళే ఉంటాయి. ఎడారి మొక్క కదా! దీని అంతటగా ఇదే దీని రక్షణ కోసం ఇలా ముళ్ళు ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. ఎడారి మొక్కలన్నీ కూడా ఇవే మోడల్లో ఉంటాయన్నమాట. అంటే అన్నీ ముళ్ళు కలిగే ఉంటాయన్నమాట. అందుకని వీటిని ఎడారి మొక్కలని అంటారు. ఇంకా అవి ముళ్ళుంటాయి కాబట్టి ఏ యానిమల్ కూడా దీనికి ఫుడ్ మెటీరియల్ కింద తీసుకోదండి. అలాగా ఈ మొక్క తనకి తానే అలా ప్రొడక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దీని యొక్క కాయలు కూడా కాస్తాయండి. ఫస్ట్ పూలు పూస్తాయి. పూసిన తర్వాత ఆ పూల నుంచి పాలినేషన్ జరిగి అక్కడ కాయని తయారవుతుంది. కాయ తయారైన తర్వాత బాగా పక్వానికి వచ్చిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వాటి యొక్క కాయలు కూడా చాలా హెల్త్ యూజెస్ ఉంటాయంట. వాటిలో కూడా తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే లోపల ఒక విష్ణు చక్రం షేప్‌లో ఒక చిన్న ముళ్ళు ఉంటుందన్నమాట. ఆ ముళ్ళుని సపరేట్ చేసి తినాలి. లేదు అంటే గొంతుకులో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా తినాలి ఫ్రెండ్స్. కాయ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1, 2 సార్లు తిన్నాను. మీరు ఎవరైనా తినకపోతే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని జాగ్రత్తలు అవి తీసుకొని తింటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. పైగాను ఆరోగ్యపరంగా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ నాగజమ్ముడు లేక కాక్టస్ ప్లాంట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.